పాకిస్తాన్పై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్తో యుద్ధానికి శ్రీకారం చుట్టిన గత ఏడాది మే 10వ తేదీ నుండి ఇప్పటి వరకు 31 మంది పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులను హతమార్చామని అన్నారు. వీరిలో 65% మంది పాకిస్తాన్ సంతతికి చెందినవారే అని తేల్చి చెప్పారు. వీరిలో పహల్గామ్ దాడికి పాల్పడిన 3 నిందితులను ఆపరేషన్ మహాదేవ్ సందర్భంగా కాల్చి చంపినట్లు వెల్లడించారు. తాజాగా ఉపేంద్ర ద్వివేది ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది మే 10 నుండి వెస్టర్న్ ఫ్రంట్ జమ్మూ కశ్మీర్ సరిహద్దుల వెంబడి పరిస్థితి సమస్యాత్మకంగా సున్నితంగానే ఉందని అన్నారు. భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని, దీనివల్ల సరిహద్దు గ్రామాల్లో చెలరేగిన ఉద్రిక్త వాతావరణం నియంత్రణలో ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో క్రియాశీలకంగా ఉన్న స్థానిక ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గిందని, దాదాపుగా సింగిల్ డిజిట్కు చేరిందని అంటున్నారు. ఇక 2025లో జమ్మూ కాశ్మీర్కు చెందిన 2 స్థానికులు మాత్రమే ఉగ్రవాద సంస్థలో చేరారని ఉపేంద్ర ద్వివేది అన్నారు. అభివృద్ధి కార్యకలాపాలు, పర్యాటక రంగం పునరుద్ధరణ వంటి చర్యల వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని, అమర్నాథ్ యాత్రలో 5 ఏళ్ల సగటు కంటే అధికంగా 4 లక్షలకు పైగా యాత్రికులు పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ 2 ఇప్పుడు కొనసాగుతోందని, పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సరే సైనిక చర్యకు దిగుతామని ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఎటువంటి తప్పిదానికి పాల్పడినా ధీటుగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్లో 8 ఉగ్రవాద శిబిరాలున్నాయని, వాటిల్లో LOC మరో 2 అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా ఎటువంటి చర్యలకు పాల్పడినా పాకిస్తాన్కు మరోసారి పరాభవం తప్పదని తేల్చి చెప్పారు. సంప్రదాయ యుద్ధ కార్యకలాపాలకు అవకాశం తగ్గిపోయి నేరుగా అణురంగంలోకి వెళతామని అందరూ భావించారని, దీనికి భిన్నంగా వ్యవహరించామని పేర్కొన్నారు. యుద్ధ రీతుల్లో సంప్రదాయ కార్యకలాపాల పరిధి మరింత విస్తరించుకున్నామని వివరించారు. DGMO చర్యల్లో అణు ప్రస్తావన రాలేదని ఉపేంద్ర ద్వివేది ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.